మీకు విషయం తెలుసా? మనం ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం ఉంచుతామో, నువ్వు ఏదైనా పని మొదలు పెట్టావనుకో, ఆ పనిని 1% పూర్తి చేస్తావు. అప్పుడు నీకు వచ్చే ఫలితం 1%. దాన్ని మధ్యలో ఆపేశావు. మళ్ళీ తర్వాత దాన్ని తిరిగి మొదలు పెట్టాలనుకున్నావు. అప్పుడు 2% నుంచి మొదలుపెట్టావు. అప్పుడు నీ యొక్క అభివృద్ధి కూడా 2% నుంచి పెరుగుతుంది. ఎందుకంటే నువ్వు దేవునిపై నమ్మకం ఉంచావు కాబట్టి. ఏ పనినైతే నువ్వు శ్రద్ధతో చేస్తావో ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఇదే భగవద్గీతలో కూడా చెప్పబడినది. ఎప్పుడైతే ఒక వ్యక్తి కృష్ణుణ్ణి నమ్ముతాడో అతని పనులు, అతని కర్మలు అన్నీ నెరవేరుతాయి. ఈ విషయం దృష్టిలో పెట్టుకుని మనం నడుచుకుంటే ఈ జన్మలో ఏంటి, వచ్చే జన్మలో కూడా మనం ఆ దేవునికి భక్తులుగా పుడతాం. ఈ జన్మలో నువ్వు మంచి పనులను చేస్తూ ఉన్నావనుకోండి, దేవుడు నిన్ను వచ్చే జన్మలో ఒక మంచి బ్రాహ్మణ కుటుంబంలోనూ లేదా ఒక వ్యక్తి ఎవరైతే ధర్మాలను పాటిస్తున్నారో ఆ కుటుంబంలోనూ నిన్ను జన్మించేలా చేస్తాడు. ఎలాగైనా మీరు దేవుణ్ణి చేరే మార్గాన్ని చూపిస్తాడు. కానీ మనం రోజు ఎలా ఉన్నాం, వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుకుంటూ, వాళ్ళు ఉన్నప్పుడు వేరే వారి గురించి మాట్లాడడం, ఇలా చేయడం వల్ల మనం మనశ్శాంతిని కోల్పోతున్నాం. మన మనశ్శాంతి కోసం సమయాన్ని కేటాయించట్లేదు. అలాగే శ్రీమద్ భాగవతంలో కూడా అజామిళుడు ఇలానే దేవునిపై నమ్మకం ఉంచి తన పనిని మొదలుపెట్టాడు. అతను చివరికి ఫలితాన్నే అనుభవించాడు. అలాగే అతనికి కుదిరినది మనకు ఎందుకు కుదరదు? ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితంగా జరుగుతుంది. మనం మనపై నమ్మకం ఉంచట్లేదు. ఎప్పుడు పక్కవారి గురించి వారేమనుకుంటున్నారు, వీరేమనుకుంటున్నారు అనుకుంటూ మన జీవితాన్ని వృధా చేసుకుంటున్నాం. ఎప్పుడు ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి. మీకు ఎప్పుడైనా టెన్షన్గా, స్ట్రెస్గా ఫీల్ అవుతున్నప్పుడు కొద్దిసేపు కూర్చుని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని మంచి నిర్ణయాలు తీసుకోండి. అనుకునేవారు మన గురించి ఎప్పుడూ అనుకుంటూనే ఉంటారు. అంటారు కదా, లోకులు కాకులు అని. మరి ఎందుకు వాటి గురించి మనం పట్టించుకోవడం, బాధపడడం, చేయడం? ఒక చెవి నుంచి విని ఒక చెవి నుంచి వదిలేయండి. మనకు అవసరమైన విషయాలను తీసుకొని అనవసరమైన విషయాలను వదిలేయండి. అందుకే మనకు దేవుడు 2 చెవులు ఇచ్చాడు. అలా అనుకుంటూ మనం రోజు జీవితాన్ని గడిపామనుకోండి, ఖచ్చితంగా మనకు ప్రశాంతతే ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగించండి.